ఇంతసేపు మర్యాదగా మాట్లాడాను. ఇంకొక మాట మాట్లాడినా నా చెప్పు మాట్లాడుతుంది. నువ్వు చాలా ధైర్యవంతురాలివని నిన్ను మొదటి రోజు చూసినప్పుడే అర్థమైంది. ఎవరితోనైనా ఇలా ధైర్యంగా ఎదిరించి మాట్లాడే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. పర్వాలేదు, ఈ రోజు కాకపోతే రేపు నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. నువ్వు వచ్చి తీరతావు. దానికి దారిని నేను ఆల్రెడీ ఆలోచించి పెట్టాను. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. వల్లి, ఏంటసలు అతను మాట్లాడేది? అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు అతని ఉద్దేశం ఏంటనేది అతనే స్పష్టంగా చెప్పాడు కదా. పద వెళ్దాం. ఏయ్ ఆగవే, అతనేంటి డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు అతన్ని ఏమైనా డబ్బులు అడిగావా? మా నాన్నగారి బ్యాంకులో అతను లోన్ తీసుకున్నాడు. దాన్ని తిరిగి కట్టమని నాన్న వెళ్ళి అడిగారు. కానీ దాని గురించి ఇప్పుడు నీతోటెందుకు మాట్లాడుతున్నాడు? ప్లీజ్, దయచేసి నన్నేం అడగద్దు. నాకు తలనొప్పిగా ఉంది. ప్లీజ్. అమ్మా ఇంకా రాలేదా? వచ్చేసింది. ఏంటి ఎక్కడా కనిపించడం లేదు? వచ్చిన దగ్గర నుంచి గదిలోనే కూర్చుంది. మీరొస్తే తనతో చెప్పమని చెప్పింది. గదిలోనే ఉంది. డల్గా ఉందండి. ఎందుకని? నేనేమని చెప్పాలి? నేను మీకు మీ అమ్మాయికి మరీ మరీ చెప్పాను వద్దు వద్దు అని. మీరే నా మాట వినలేదు. అసలు విషయం ఏంటో చెప్పు. తను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ పుణ్యకోటి వచ్చే దారిలో అడ్డుపడి ఏవేవో అన్నాడట. పుణ్యకోట ఏం మాట్లాడారు? మీరతన్ని 10 లక్షలు కట్టమని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారటగా. అతని రోజు వెళ్లే దారిలో కారు ఆపి అమ్మాయితో అడిగిన డబ్బంతా ఇస్తాను, కారు ఎక్కువ అన్నాడట. అతను అలా అన్నాడా? నేను ఇప్పుడే వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను. మీరెవరితోనూ ఏమీ మాట్లాడడానికి వెళ్ళొద్దు. మంచి చెడు ఏమాత్రం లేని మనిషి ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? అయినా సరే అమ్మాయితో అలా మాట్లాడాడు అంటే అమ్మాయితో అతను అనుకున్నది అడగలేదు. ఇప్పుడు మీరు వెళ్లారంటే అది కూడా అడిగేస్తాడు. వెళ్లిన పని జరగలేదు కానీ అతనితో మీరు అనవసరంగా మాటలు పడ్డారు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? నేను చెప్పాను కదా, గదిలో నుండి బయటికి రాలేదు. అమ్మా, నాకొచ్చిన కోపానికి అతన్ని చెప్పుతో కొట్టుండేదాన్ని. అతని మాటలు విన్నాక నాకు ముందు అలాగే అనిపించింది. కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. మీకోసమే నాన్న. బ్యాంకులో ఇప్పటికే మీకు ఎన్నో సమస్యలున్నాయి. దాన్ని ఇంకా పెద్ద చేయకూడదు అనుకున్నాను. అందుకే మౌనంగా వచ్చేశాను. ఏదేమైనా అతనంత నీచంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదమ్మా. అది నాకు తెలుసుంటే నిన్ను తీసుకెళ్లేవాడిని కాదు. నేను కూడా అనుకోలేదమ్మా. అటువంటి మనిషి కాళ్ళు పట్టుకునే కంటే నాకు ఈ ఉద్యోగం వద్దున మానేయటం మంచిదనిపిస్తోంది. చూడమ్మా, దీని గురించి ఆలోచించడం బాధపడద్దు. నాకు వేరే దారిలేకేనమ్మా నేను అక్కడికి తీసుకెళ్ళాను. పర్వాలేదు నాన్న. నా గురించి మాట్లాడుతుంటే నేను అన్నీ విని వాణ్ణి ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉండిపోయానని ఆలోచిస్తుంటేనే నాకు బాధ కలుగుతోంది. అతన్ని నేనేదో ఒకరోజు అందరి ముందు చెప్పుతో కొడతాను. వదిలే అమ్మా, ఇక దాని గురించి మర్చిపో. నా ఉద్యోగం పోతుంది అంటే పోనివ్వు. అంతేకాని ఆ పుణ్యకోటి సహాయం మాత్రం మనకు అవసరం లేదు. ఇక మనిషి నుంచి మనకి ఎటువంటి సాయం అవసరం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఈరోజు ట్యూషన్ వద్దని చెప్పి నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో. అయ్యో వద్దు నాన్న, ట్యూషన్ వద్దనొద్దు. అట్లీస్ట్ ఆ కాసేపు అయినా నేను అన్ని విషయాలు మర్చిపోతాను. ఇంట్లో ఊరికే కూర్చుంటే ఆ మనిషిని ఎందుకు వదిలేశానా అని నా మనసులో బాధగా ఉంటుంది. అప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. దానికంటే ట్యూషనే మంచిది. నీకెలా చేయాలనిపిస్తే అలాగే చేయమ్మా.
నేను నిన్నెప్పుడూ కాదన్ను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అనేదే నా కోరిక. వెళ్ళమ్మా. అయ్యో జిప్పు. ఏంట్రా నాకు పూస్తున్నావు? ఏరా ఎదవా, బాత్రూమ్కి వెళ్ళేసి నాకు పూస్తున్నావా? నేను చిత్త కొడతాను చేతావా? అయ్యో నవ్వుతున్నారా? అయ్యో కంపు వాసన వస్తుంది, చేతులు కొట్టుకొని రావచ్చు కదా. టీచర్ చూడండి. సరే వెళ్ళి కూర్చొని చదువుకో. సరే టీచర్. టీచర్కి అసలు ఏమై ఉంటుంది? దిగులుగా కనిపిస్తున్నారు. అన్నా, ఈరోజు టీచర్కి ఏమైంది? ఏమైందో తెలియదురా. ఒకవేళ ఒంట్లో బాలేదేమో, తలనొప్పిగా ఉందేమో. నేను అడిగి చూడనా? రేయ్ వద్దు. అన్నా నేను అడుగుతాను. రేయ్ వద్దు. టీచర్, ఆ? నేను రాసింది కరెక్టేనా? నువ్విది తర్వాత చూడకుండా రే. మీకేమైనా ఒంట్లో బాలేదా? అబ్బే అదేం లేదు. ఓ, అమ్మా, అలాంటిది ఏమీ లేదు అంటున్నారు. ఏమీ లేదన్నారా? అయినా నువ్వు అసలు ఎందుకని అడిగావు? అడగమని నేను నీకు చెప్పానా ఏంటి? నీ పని నువ్వు చూసుకో. సరే సరే, నా మీద కోప్పడకు. టీచర్ వింటున్నారు, ఇద్దరిని నిలబడమని చెప్తారు. త్వరగా రాసుకోనా? ఖచ్చితంగా టీచర్కి ఏదో అయిందన్నా. ఒకవేళ ఇంట్లో ఏమైనా సమస్య? టీచర్ ఇలా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు టీచర్ ఎంతో సరదాగా నవ్వుతూ ఉంటారు, కానీ ఈరోజు ఎందుకు ఇలా ఉన్నారు? నీకెందుకు ఇప్పుడు ఇదంతా? నేను వెళ్ళి అడిగేసి వస్తాను. అయ్యో, టీచర్, నాకు అనుమానం ఉంది. వీడు అనవసరంగా పెద్దది చేస్తున్నాడు. టీచర్, ఇలా చూడండి, మీరు రాసివ్వండి. నేను రాస్తే అది సరిగా రావడం లేదు. ఓ ఇదా? అవునదే. అది మీకు ఇంట్లో ఏమైనా సమస్య ఉందేమోనని అన్న అడిగి రమ్మని పంపించాడు. ఏం లేదు. ఇంట్లో కూడా ఏ సమస్య లేదని చెప్పారు. నేను నిన్ను అడగమని చెప్పానా? అయ్యో, ఏమైంది చిన్న? ఏం లేదు టీచర్. ఏమైందిరా చిన్నా? ఎందుకు అరిచావు? అది నన్ను చీమ కుట్టింది టీచర్. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అక్కడి నుండి లేచి అక్కడ వరండాలో కూర్చో. లేదు టీచర్, నాకు ఇప్పుడు ఏ సమస్య లేదు. సమస్య ఉన్నా లేకపోయినా సరే నువ్వు అక్కడికే వెళ్ళి కూర్చో.
అమ్మా అమ్మా టీచర్కి నా మీద కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈరోజు కొంచెం కూడా నవ్వలేదు. అసలు ఏమై ఉంటుంది? నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా. ఓ, టీచర్కి మాట్లాడడం ఇష్టం లేదంటే నేను కూడా ఆవిడతో మాట్లాడను. అయ్యగారు టీ. ఆయమ్మా, దేవాబాబు చదువు ఎంతవరకు వచ్చింది? దాని గురించి తెలుసుకున్నావా? ఇప్పుడు ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళొస్తున్నాడు. బాగా చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంది. రాత్రులు ఇంటికొచ్చాక కూడా చదువుతున్నాడు, రాస్తున్నాడు. చాలా సంతోషం. మొదట్లో 2-3 రోజులు వెళ్ళడానికే ఇబ్బంది పడ్డాడు. చదువుకోవడం ఇష్టం లేక కాదు, వచ్చిపోయే వాళ్ళందరూ వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అని. తర్వాత చిన్నాన్ని కూడా తనతో తీసుకెళ్తున్నాడు. ఆ తర్వాతే తనలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు తను చదువుకోవడం గురించి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో అని భయపడుతున్నాడు. పెద్దవాడైపోయాడు కదా. ఈ వయసులో చదువుకోవటం అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాడు చదువుకుంటున్నాడని విన్నాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంతో కాలంగా నేనిలా చెయ్యాలనుకున్నాను. కాని ఇన్నాళ్లకు వాడు నీ మాట విన్నాడు. ఇన్నేళ్లుగా జరగని పని ఇప్పుడెలా జరుగుతోంది? అసలు నువ్వు ఏ మంత్రం ప్రయోగించావాయమ్మా? ముందు నేను తను చదువుకొని తీరాల్సిందే అని చెప్పి చూశాను. తర్వాత వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాను. నువ్వు చదువుకోవాలనేది మీ అమ్మ మనసులో ఉన్న కోరిక అని చెప్పాను. ఆ మాట విని తను ఎంతగానో బాధపడినట్టు నాకు తెలిసింది. నేను వాళ్ళ అమ్మ గురించి చెప్పాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చక్కగా నా వెనకాలే వచ్చాడు. వాడికి చదువుకునే అదృష్టం ఇప్పటికి కలిగిందన్నమాట. ఇదంతా కూడా ఆ భగవంతుడి లీలే కదా. ఏదేమైనా వాడి చదువు విషయంలో నువ్వే కాస్త కనిపెట్టుండాలి. కొన్ని రోజులు వెళ్ళి మధ్యలో మానేయకుండా ఉండాలి. వయసు అలాంటిది, మనసు కొంచెం కూడా నిలకడగా ఉండదు. అమ్మా వాణి, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికి వెళ్ళొస్తున్నాను. ఆహా, చాలా సంతోషం. ఉదయాన్నే భగవంతుడి ఆరాధనతో మొదలు పెడితే చాలా మంచిది. వెళ్ళమ్మా. అసలు వీళ్ళ సంగతి ఏమిటాయమ్మా? వచ్చి చాలా రోజులైందిగా. నేను ఈ విషయం గురించి మీతో కూడా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడే తిష్టవేసేలా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారనిపిస్తుంది. ఇక్కడెలా ఉంటారు? ఎలాగా అంటే ఏం చెప్తాను? ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండిపోతారో అనిపిస్తోంది. వాళ్లతో దీని గురించి మాట్లాడడం మంచిదని నాకు అనిపిస్తోంది. అక్కడ వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయిగా. అవన్నీ వదిలేసి ఇక్కడికొచ్చి ఉండటం అనేది ఏం బాగోలేదు. అక్కడున్న ఇల్లు వాకిలి అమ్మేసి ఇక్కడికొచ్చి శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచన ఉందని వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళకి తప్పించి ఇక్కడ ఏ సౌకర్యాలు లేవని వాళ్లకు తెలియదా ఏమిటి? అదీ కాకుండా ఇక్కడికొచ్చి వాళ్ళు చేసేదేమిటట? విష్ణుబాబు చేత ఇక్కడ స్థలాలు కొనిపించుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే ఎప్పుడూ అల్లుడుగారు అల్లుడుగారు అంటూ మన విష్ణుబాబు వెనకాలే తిరుగుతూ ఉంటారు. పైగా ఈ విషయంలో అర్చన విష్ణుబాబుని ఒత్తిడి చేస్తుందని నాకు అనిపిస్తుంది. అయినా వాళ్ళకెందుకు ఇటువంటి దురుద్దేశం? వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి వస్తున్నారని నాకు చాలాసార్లు అనిపించింది. పోనీలే, మారతారులే అని నేను వదిలేస్తూ వచ్చాను.
ఇంటికొచ్చిన బంధువులతో మర్యాదగా ప్రవర్తించాలని చాలాసార్లు చాలా విషయాల్లో పట్టించుకోకుండా వదిలేస్తున్నాను. ఈ అమ్మాయి మాత్రం పాపం. ఎందుకంటే ఈడొచ్చిన పిల్లయినా వయసుకు తగ్గ ఆలోచనలు తెలివితేటలు అస్సలు లేవు. కానీ తనని ఇక్కడికి వలవేయడానికి వదిలినట్టు దేవాబాబు మీదకు పంపించడం కరెక్ట్ కాదు. తెలుసుకోవలసిన విషయాల్ని ఆడపిల్లకి నేర్పించడం తల్లి బాధ్యత. కాని కౌసల్యకి మాత్రం ఈ విషయంలో ఏ శ్రద్ధ లేదు. ఇదేది సరిగ్గా లేదయ్య గారు. ఇప్పుడు దీనికి నేనేం చేయాలి? వాళ్ళని వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో. అందుకని ఈ విషయాలేమీ వాళ్ళకి చెప్పొద్దు. అప్పుడే కదా వాళ్ళు తప్పుగా అనుకుంటారు. మీరు విష్ణుబాబుని పిలిచి తనతో చెప్పండి. స్వయంగా విష్ణుబాబే చెప్తాడో లేక అర్చనతో చెప్పిస్తాడో దాని గురించి తను చూసుకుంటాడు. ఏది ఏమైనా సరే ఇది ఇలాగే ఎక్కువ రోజులు సాగుతూ ఉండడం మనకు మంచిది కాదు. ఇప్పటికే కొంతమంది అడగడం మొదలుపెట్టారు, దేవాబాబు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా అని. ఊరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నిజమే. నేను కూడా కొద్ది రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. సరైన సందర్భం రాని విష్ణుతో నేను మాట్లాడతాను. ఏది ఏమైనా చెప్పాల్సిందే, లేకపోతే ఒంటికి టెంట్లో తలదాచుకోవడానికి చోటిచ్చినట్టు అవుతుంది. టీచర్ మీరేంటి ఇటువైపు? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను సార్. మీరు తోటలోనే ఉంటారు అని మణికంఠ చెప్పాడు. అందుకే ఇటువైపు వచ్చాను. ఏం టీచర్, నాతో ఏం పని? ఒక విషయం చెప్పాలి, వల్లికి సంబంధించింది. వల్లి మేడం గురించా? ఏంటది? నేను మీకు ఇది చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని మీరు పెద్దది చేయాలని కాదు, మీకు ఈ విషయం గురించి తెలియాలి అనే మీకు చెప్పాలనుకున్నాను. విషయం ఏంటి టీచర్? ఇంతవరకు వల్లి టీచర్కి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే దానికి మీరే కదా సహాయం చేశారు. విషయం ఏంటో చెప్పండి. పుణ్యకోటికి మన వల్లి టీచర్కి మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి అనే విషయం మీకు కూడా తెలిసిందే కదా. తన్ని మీరే కదా రక్షించి తీసుకొచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులుగా తనకి ఏ సమస్య రాలేదు. నిన్న సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెళ్లే దారిలో అతను మమ్మల్ని రోడ్డు మీద అడ్డుకున్నాడు. వల్లితో అతను చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఏంటి, ఏమన్నాడు వాడు? భయపడకండి టీచర్, విషయం ఏదైనా సరే నాతో చెప్పండి. నేను దాని గురించి అతనితో మాట్లాడడానికి వెళ్ళను. అసహ్యంగా మాట్లాడాడు. చెప్పాలంటేనే సిగ్గుగా ఉంది. కారు ఎక్కితే 10 లక్షలు ఇస్తాను అని అతను వల్లితో అన్నాడు. మామూలుగా అటువంటి మాటలు వింటే వల్లి ఊరికే వదలదు. కానీ తను ఈసారి గొడవ పడలేదు. తను చాలా అప్సెట్ అయి వెళ్ళిపోయింది. అంటే నిన్న ట్యూషన్ చెప్పేటప్పుడు టీచర్ దిగులుగా ఉండడానికి ఇదే నా కారణం? సార్, మీరేదో ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మీరు చెప్పండి. మీకు తెలుసు కదా, చాలాసార్లు మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ దారిలో అసలు ఎవరూ ఉండరు. పుణ్యకొటికి కాస్త వేపకాయంత వేరుంది. ఎవరూ లేని సమయం చూసుకుని అతను ఏమైనా చేయకూడని పని చేస్తే ఏం చేయాలి? ఆ ఆలోచన కలిగే ఈ విషయం గురించి మీకు చెప్పాలని అనుకున్నాను. ఈ రోజు అతను డబ్బాస్ చూపించి తనని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ రేపెప్పుడైనా అతను బలం ఉపయోగించి బలవంత పెడితే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అతని దగ్గర చాలా మంది ఉన్నారు. ఏదైనా జరగకూడని జరిగిన తర్వాత కూర్చుని ఏడ్చినా ప్రయోజనం ఉండదు. క్రిందటిసారి కూడా తను ఎత్తుకెళ్ళినప్పుడు మీరే కదా రక్షించారు. ఆ చోటు తెలియడం వల్లనే మీరు కాపాడారు. అటువంటివి బోలెడనే రహస్య స్థావరాలు అతనుకున్నాయి. దానికి భయపడే ఈ విషయాలన్నీ నేనిప్పుడు మీకు చెప్తున్నాను. సరే, మీరు వెళ్ళండి. ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. దీని గురించి మీకు నేను చెప్పానని వల్లీకి తెలియనివ్వకండి. తనకు అస్సలు ఇష్టం లేదు, అందుకనే. అలాగే, నేనెవరికి చెప్పను.